మాజీ సీఎం జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు పలు విమర్శలు చేశారు. కృష్ణానది ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వ వాదనపై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జల వనరులపై ఇప్పుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు ఏమైందని ప్రశ్నించారు మంత్రి నిమ్మల. నది జల వివాదాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి అని. 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏదైతే ఈరోజు జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ 5 ఏళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం, రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క విధ్వంసానికి నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ ప్రాజెక్టులన్నీ కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? నీ తిరోగమన పాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.